హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మమతా సత్యం. ఈరోజు మీకు టమాటా పచ్చడి ఎలా చేయాలో చేసి చూపిస్తాను. చలికాలంలో టమాటాలు తక్కువ రేటుకు దొరుకుతాయి కాబట్టి టమాటాలు పచ్చడి పెట్టుకుంటే అన్నంలోకి ఉప్మాలోకి బాగుంటుంది. చీఫ్గా దొరికినప్పుడు మనం ఇలా చేసుకొని పెట్టుకోవచ్చు. ముందుగా టమాటాలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని స్టవ్ మీద పెట్టి మంచిగా నీళ్ళన్నీ ఇనికేంత వరకు ఉడికించుకోవాలి. మన ఊరి టమాటాలు అయితే టమాటా పచ్చడి బాగుంటుంది, టేస్ట్ వస్తుంది. అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్లో ఉడుకుతున్నప్పుడు చింతపండు వేయాలి. ఒకసారి కలిపి మూత పెట్టుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకుంటే అడుగంటుతుంది. ఇవి మన ఊరు టమాటాలు కాబట్టి నీళ్ళు ఎక్కువగా వస్తాయి. ఇవి మొత్తం నీళ్ళన్నీ ఇనికిపోవాలి. అలాగే ఒక ముక్కుడు తీసుకొని దాంట్లో జీలకర్ర, మెంతులు సపరేట్గా వేయించి, కొన్ని ఆవాలు కూడా వేసుకోవాలి. వేసుకొని సపరేట్గా వేయించి మెత్తటి పొడిలాగా చేసుకోవాలి. మధ్య మధ్యలో మనం స్టవ్ మీద పెట్టుకున్న టమాటాలని కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అది అడుగంటకూడదు. మన ఊరు టమాటాలు కాబట్టి నీళ్ళు ఎక్కువగా ఉంటాయి దీంట్లో. కానీ మన ఊరు టమాటాల్లో పచ్చడి పెట్టుకుంటే టేస్ట్ కూడా వస్తుంది. మధ్య మధ్యలో మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. ఈ విధంగా నీళ్ళన్నీ ఇనికిన తర్వాత ఈ విధంగా మెత్తని గుజ్జులాగా తయారైంది. ఇలాగా జాడీలో తీసుకొని మిక్సీ జార్లో తీసుకొని మంచిగా పేస్ట్ లాగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ముందుగా పొట్టు తీసుకున్న ఎల్లిపాయల్ని మెత్తగా దంచుకొని దీంట్లో కలుపుకోవాలి. ఈ ఎల్లిపాయ టేస్ట్ కలపడం వల్ల మస్తు టేస్ట్ వస్తుంది. ఇలా మొత్తం మంచిగా కలిసిన తర్వాత పోనుకు రెడీ చేసుకుందాము. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి 1/2 కిలో ఆయిల్ పోసి జీలకర్ర, ఆవాలు వేయాలి. ఇవి చిటపట అనగానే శనగపప్పు, మినప్పప్పు వేసి ఒకసారి కలిపి మనం నూనె తక్కువ పడితే మళ్ళీ తర్వాత కూడా పోసుకోవచ్చు. 2 కిలో టమాటాలకి ఒక 1/2 కిలో ఆయిల్ పడుతుంది. ఇలా మంచిగా రెడ్గా అయిన తర్వాత మనం ముందుగా పొట్టు తీసుకున్న ఎల్లిపాయ ముద్ద వేసి కలుపుకోవాలి. ఇవి వేగుతుండగా కొన్ని ఎండుమిరపకాయలు వేయాలి. మంచిగా ఎర్రగా అయిన తర్వాత మనం కావలసినంత కల్యమాకు వేసుకోవాలి. నీళ్ళ తడి ఎక్కువ ఉండకుండా కొంచెం ఆరిన తర్వాత వేసుకోవాలి. ఇలా మంచిగా రెడ్గా అయిన తర్వాత మనం ముందుగా గ్రైండర్ చేసుకున్న టమాటా పచ్చళ్ళలో మొత్తం కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని మళ్ళీ స్టవ్ మీద కూడా పెట్టుకోవాలి. పచ్చిదనం అంతా పోయేంత వరకు స్టవ్ మీద పెట్టి కలుపుకోవాలి. అలాగే కిలోకి 1 కప్పు ఉప్పు వేసుకోవాలి.
కప్పు మీద సగం కప్పు కారం వేసుకోవాలి. ఒకవేళ మనం తినేటప్పుడు చప్పగా ఉంటే కొంచెం ఉప్పు కూడా వేసుకోవచ్చు. ఉప్పు చూసుకుంటూ కూడా కలుపుకోవచ్చు. ఈ విధంగా కారం వేసుకున్నాక పచ్చిదనం పోయేంత వరకు స్టవ్ మీదనే పెట్టి మంచిగా అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే ఇట్లా కలుపుతూ స్టవ్ మీద పెట్టడం ఎందుకంటే ఏదైనా కొంచెం నీళ్ళు ఉంటే మొత్తం ఇనికిపోతాయి. అలాగే మనం ముందుగా దంచుకున్న జీలకర్ర, ఆవాలు, మెంతు పొడులన్నీ దీంట్లో కలుపుకోవాలి. మంచిగా పచ్చిదనం అంతా పోయేంత వరకు కలుపుకొని పచ్చడి పాడవదు. ఈ విధంగా స్టవ్ మీద పెట్టి మొత్తం పచ్చిదనం అంతా పోయేరాక ఇలా కలుపుతూ స్టవ్ మీద పెట్టుకోవాలి. ఏదైనా వాటరు అలాంటివి ఏమన్నా ఉన్నా కానీ ఏం కాదు. ఈ విధంగా స్టవ్ మీద పెట్టి మంచిగా కలుపుకుంటూ వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా నూనె తేలేంత వరకు స్టవ్ మీద పెట్టాలి. చూడండి ఏ విధంగా ఉందో. మొత్తం అయిన తర్వాత ఒకసారి టేస్ట్ చూడండి. కావాలంటే ఉప్పు తక్కువైతే కొంచెం వేసుకోవచ్చు. ఎంతో టేస్ట్గా ఉంటుందండి. ఈ విధంగా ఒకసారి చేసి పెట్టుకోండి. అలాగే చల్లగా అయిన తర్వాత గాజు సీసాలో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూసినందుకు.